यः अमृता स्वयं भूरसेन तृप्तो न कुतश्चनो नः तमेव विद्वान् विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतम् तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయము సప్తమ బ్రాహ్మణం ఈ యొక్క దశమ సంపుటంలో ఉన్నాం. నిన్నటి వరకు తెలుసుకున్నటువంటి రహస్యం ఏంటంటే, పృథివీలో ఉన్నాడు పృథివీ కాదు, జలములో ఉన్నాడు జలము కాదు, అగ్నిలో ఉన్నాడు అగ్ని కాదు, వాయువులో ఉన్నాడు వాయువు కాదు, ఆకాశంలో ఉన్నాడు ఆకాశం కాదు అనేటువంటి ఈ పంచమహాభూతాలు తన్మాత్ర అవస్థ. ఈ తన్మాత్ర అవస్థ ఎక్కడ ఉన్నదంటే, సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూత్రంలో చెప్తున్నటువంటిది సత్వ రజస్సు తమస్సు. ఇది ప్రకృతి యొక్క మొట్టమొదటి అవస్థ. ఈ 3 విభాగాలలో విభక్తమై పడి ఉన్నటువంటిది. భగవంతుడు సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సత్వరజ తమస్సులను ఏకం చేశాడు. దివ్య ప్రేరణతోటి ఏకం చేసేసరికి అప్పుడు ఈ సత్వరజ తమస్సుల తర్వాత ప్రకృతి ఏర్పడేది. ఆ ప్రకృతి నుంచి ఇక వికారాలు వస్తుంటాయి. ఆ వికారాలు ఏమిటంటే, ప్రకృతేర్ మహాన్ ప్రకృతి నుండి మహత్తత్వం, బుద్ధితత్వం, మహతోర అహంకార, అహంకారం నుండి మహతత్వం నుండి అహంకారం, నేను నాదే అనేటువంటి స్వభావం. నేను నాదే అనేటువంటిది ఈ జీవులలోనే కాదు, ప్రకృతిలో అణువున చూపిస్తున్నాడు భగవంతుడు. ప్రకృతిలో ఎలా చూపిస్తున్నాడు అనంటే, ఇసుక కణాలు, ఆ రేణువులు, మట్టి రేణువులు, ఆ ధూళి కణాలు, అవి వేర్వేరుబాటు తనమే అహంకారం. వరి గింజలు వేరువేరు తనమే, గోధుమలు, పప్పు దినుసులు, కొబ్బరికాయలు, అరటి పనులు, ప్రతి దాంట్లో అణువుగా విడివిడి తత్వమే, వేరుబాటు తనమే ఈ అహంకారం. ఆ ప్రకృతి గుండా ఈ జీవాత్మలోకి వచ్చింది. ఆ ప్రకృతి సంయోగంగా జీవాత్మయే అహం, నేను, నాది అనేటువంటి తత్వం ప్రకృతి గుండా వచ్చింది. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు, నువ్వు ఆ ప్రకృతికి వేరుగా ఉండు, ప్రకృతి నువ్వు కాదు, నువ్వు ప్రకృతిని ఆశ్రయించావు. ఈ రహస్యం ఏంటంటే, బస్సులో నువ్వున్నావు, బస్సు నువ్వు కాదు. కారులో, విమానం, రైల్లో నువ్వున్నావు, అంతేగాని కారు, బస్సు, రైలు, పడవ నువ్వు కాదు. అది గుర్తుపెట్టుకో. అందుకని ఈ ప్రకృతి సంయోగంలో ఉన్నంత వరకు ఈ అహంకారం నీకు తప్పదు. అందుకని ప్రకృతి సంయోగం ఎలా విడిచిపెట్టాలి అని అంటే, దానికి పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, కంఠకూపేక్షు పిపాస నివృత్తి. ఈ యొక్క ఆహారం, అన్నపానీయాలను నియంత్రించుకో, వశీకరించుకో. నీకు కావలసింది పదార్థం తినడమా, లేదంటే పదార్థం తిన్న తర్వాత కలిగే తృప్తియా? ఆ తృప్తి ఈ కంఠకూపంలో నిగ్రహించినప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. అంటే పదార్థం తినాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది పతంజలి మహర్షి మనకు చెప్తున్నటువంటి రహస్యం. అయితే ఈ అహంకారం తర్వాత
అహంకారం తర్వాత పంచ తన్మాత్రలు. ఈ తన్మాత్రలు సూక్ష్మభూతములు, స్థూలభూతములు. ఈ సూక్ష్మభూతములను మనము చెప్పుకోకుండా స్థూల భూతములు మాత్రమే చెప్పుకున్నాం. ఏమనంటే పృథివీ అని స్థూలం కనబడేటువంటి దాన్ని, దేని మీద అయితే మనం ఉన్నాం. కానీ ఈ పృథివీ దేని ద్వారా అయితే ఏర్పడిందో దాని గురించి శాస్త్రంలో చెప్పబడుతుంది ఏంటంటే గంధవతి పృథివీ. వాసన తత్వమే పృథివీ తత్వం. అందుకే మీరు వర్షం వచ్చేటప్పుడు చూడండి, భూమి దున్నేటప్పుడు చూడండి, తవ్వేటప్పుడు చూడండి, భూమిలోంచి వాసన వస్తుంటది. అదే వాసన ఈ యొక్క పువ్వుల్లోంచి వస్తుంటది, మురుగులోంచి వస్తుంటది, శవాలలోంచి వస్తుంది. ఇదంతా పృథివీ వికారం కాబట్టి వాసన తత్వం పృథివీ తత్వము. పృథివీ. ఆ తర్వాత తొలకరి వర్షం పడ్డప్పుడు వాసన, సుగంధమైన వాసన వస్తుంటది స్వామి మొదట. అవునవును. ఇంకొకటి ఏం అర్థమవుతలేదంటే ఈ స్వార్థం అనేది ఒడ్లకు గాని ఇసుకకు గాని స్వార్థం ఎట్లా ఉంటది అనేది అర్థమైతలేదు. వేరుబాటుతనం. ఇప్పుడు అంతా ఒకటే అని అన్నప్పుడు ముద్దగా ఉండాలి కదా. కణకణం వేరు చేసి చూపిస్తున్నాడు. ధాన్యపు గింజలను వేరు చేసి చూపిస్తున్నాడు. పప్పు గింజలను వేరు చేసి చూపిస్తున్నాడు. మళ్ళీ ఉడికిన తర్వాత ఆ గింజ పప్పు బద్దం కూడా అణువణువుగా విప్పి చూపిస్తున్నాడు. ఈ అణువణువు తత్వం, ఈ వేరుబాటుతనం అనేటువంటిదే అహంకారం. ఇప్పుడు నేనేంది నువ్వేంది, మన అంతా ఒకటే, శరీరాలే వేరు కానీ ఆత్మ వేరే అని వేరు కాదు అనేటువంటి భావం ఎప్పుడు వస్తుంటది అని అంటే సహృదయత భావం, ప్రేమ భావం. అది తీసుకురావడానికే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ భార్యాభర్తల వ్యవస్థ, ఈ తల్లిదండ్రి సంతానం వ్యవస్థ, ఈ గురు శిష్యుల వ్యవస్థ. అది భగవంతుడు అది తీసుకురావడానికే ఈ ఏర్పాటు చేశాడు. అందుగురించి అహంకారం అనేటువంటిది మళ్ళీ శ్యామలయ్య గారు మీరు పట్టుకున్నారో లేదో, స్వాభిమానం వేరు, అహంకారం వేరు. స్వాభిమానం తన గొప్పదనాన్ని చాటడం, అహంకారం వట్టి గొప్పలను చెప్పుకోవడం. ఈ వేర్బాటుతనం, నేను నువ్వు అని వేరెందుకు ఉండాలి? ఇప్పుడు కవల పిల్లలను సైతం అంటుకున్నటువంటి వాళ్ళను ఎక్కువ రోజులు బ్రతకరు కాబట్టి వాళ్ళ ఆ శరీరాల అంటుకున్నటువంటి దాన్ని విడిపిస్తూ ఎంతో మందిని బ్రతికిచ్చారు డాక్టర్లు. టీవీలో చూశారు, వార్తలలో, మరి పత్రికలలో చూశారు. లేదు అంటే ఇంటర్నెట్ లో చూడండి. ఎందుకంటే ఈ వేర్బాటుతనమే అహంకారం. నా ప్రత్యేకత నాకు కావాలి. ప్రత్యేకత అనేటువంటిది అహంకారం, అహంకారమే పతనం. అందు గురించి ఈ పంచ తన్మాత్రలు. ఇక జలము అని అంటే ఈ మనం జలము స్థూలంగా కనబడేటువంటి ఈ ద్రవ పదార్థం గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ దానికంటే సూక్ష్మభూతం ఏంటంటే గాలిలోని తేమ శాతం. ఈ తేమ శాతమే నీటి యొక్క పూర్వరూపం. హైడ్రోజన్ అంటారు ఆచార్య. ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులు రెండు కలిపితే ఈ నీరు ఏర్పడుతుంటది. మునిజీ బోలి. అహంకారము ఏర్పాటుతనం అన్నారు. అవును. దానికి ఏం ప్రమాణం? ప్రత్యక్షకి ప్రమాణం. మీరు నేను వేరెందుకున్నాం? సంతానము తల్లిదండ్రి వేరెందుకున్నారు? తండ్రి కడుపు నుంచే పుడుతున్నా కానీ తండ్రికి వేరుగా ఎందుకు? మళ్ళీ భగవంతుడు గర్భం నుంచి వస్తున్నటువంటి శిశువుకు పేగుబంధం తెంచిన తర్వాత ఇప్పుడు నీ చూపు నువ్వు చూడు, నీ శ్వాస నువ్వు తీసుకో, నీ మాట నువ్వు మాట్లాడు, నీ ఆకలి దప్పికలు నువ్వు తీర్చుకోమని చెప్పేసి ప్రత్యేకత ఇంద్రియాలు ఇచ్చి చూపించడం, వేరుగా శరీరాన్ని పుట్టించి చూపించడం, ఇదే. ఆ కారణంగానే తండ్రి నుంచి సంతానం వేరుగా ఉండడానికి చూడడం, దూరంగా ఉండడానికి చూడడం. మళ్ళీ ఇది ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా స్వామి. అలా అన్నప్పుడు అన్నం పండించే అన్నపు గింజలు వేరువేరు ఎందుకు ఉన్నాయి? అది గమనించండి. మనం నడుస్తున్నటువంటి ఈ మట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం మాంస కణాలన్నీ వేరువేరు ఎందుకున్నాయి? ఒకటే ఉండొచ్చు కదా, ముద్దగా ఉండొచ్చు కదా. అందుకని ఈ వేరుబాటుతనమే అహంకారం. అదే వేరుగా ఉన్నాయి, అది కనబడుతుంది.
కానీ వేరు ఉన్నదే అహంకారం అని అట్లా చెప్పడానికి ఏంటి అని అది ఇప్పుడు నువ్వు చాలా ఏది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తావు అని అడుగుతారు కదా. అవును ఇప్పుడు చాలా దానికి సమాధానం ఏంటి? చాలా లోతైన ప్రశ్న, మంచి తెలివిగా అడిగారు. దీనికి సమాధానం ఏంటంటే, సూక్ష్మాన్ని తర్వాత, సూక్ష్మం దగ్గర తర్వాత వెళ్దాం, స్థూలాన్ని పట్టుకుందాం. తండ్రి శరీరం నుండి వస్తున్న శుక్రకణం, తండ్రి గుణగణాలను తీసుకొని వస్తున్న శుక్రకణం, తల్లి శరీరం నుండి తీసుకొని వస్తున్నటువంటి ఎదుగుతున్నటువంటి పిండం, తల్లి గుణగణాలు వారి యొక్క స్వభావంతో ఎదుగుతున్నటువంటి ఈ పిండం పుట్టిన తరువాత భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? భిన్నంగా వ్యవహరించడం ఏంటంటే, ఆత్మ జాగృతమైంది. ఆత్మ సుషుప్తావస్థలో ఉన్నప్పుడు తల్లి ఏదిస్తే దాంతో పిండం ఎదిగింది. అందుకే ఈ ముఖ కవలికల దగ్గర పెద్ద గొడవ ఏంటంటే, నా కొడుకేనా అని అడుగుతారు భార్యను, భర్త. అంటే ఎందుకు అని అంటే, వీడు ఇట్లా ఈ ముఖం చూడు ఎట్లున్నా, నా ముఖం చూడు, వాడి ముఖం చూడు, నేను ఎట్లున్నాను, వాడు ఎట్లున్నాను, నా గుణం అనుకుంటాను. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ ముఖ కవలికల దగ్గర ఈ మహబూబ్ నగర్ లో పెద్ద రభస జరిగింది. అది ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ముఖ కవలికల దాన్ని బట్టి ఇప్పుడు ఒకే శరీరం నుండి వచ్చినప్పుడు, అయితే తల్లి రూపురేఖలైనా రావాలి, తండ్రి రూపురేఖలైనా రావాలి, తల్లి తండ్రి గుణకర్మ స్వభావాలు మిశ్రితంగా రావాలి వారి సంతానం. అయితే విడిగా ఎందుకు వస్తుంది? ఇదంతా ఎక్కడి నుంచి పోషించబడుతుంది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇదంతా ఎక్కడి నుంచి పోషించబడుతుంది? ఈ అహంకారం అనేటువంటిది తండ్రి తినేటువంటి ఆహారం ద్వారా జీవాత్మ తండ్రి శరీరంలోకి వచ్చింది. ఈ తల్లి గర్భంలో ఎదుగుతున్నటువంటి పిండం తల్లి తినే ఆహారంతో ఆ స్రావాలను అందిస్తూ పిండంని ఎదిగింపజేస్తున్నది. మళ్ళీ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవే ఆహార పదార్థాలు, అన్న పానీయాలు ఇవన్నీ సేవిస్తున్నాడు. ఒక్కొక్క మెతుకు వరి అన్నాన్ని, పప్పు ధాన్యంను, పప్పు బద్దలను ఉడకబెట్టి రుబ్బడం ఏంటి? పప్పును ఉడకబెట్టిన తర్వాత అట్లే తినచ్చు కదా, రుబ్బుతారంటే అణువణువు విప్పడం అంతే. ఆచార్య, దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది రావాలి, కానీ భిన్నత్వం అనేది రావద్దు. అది దీని యొక్క సారాంశం. భిన్నత్వము వేరు అనుకోకుండా అంతా ఒకటే. అందుకే మనకు దేవుడు ఈ చేతిని కూడా చూపిస్తున్నాడు. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఒక రకంగా లేవు. సర్వం కలిదం బ్రహ్మ. దీని వెనక సూత్రధారుడు ఉన్నాడు. ఈ సూత్రం కనబడుతుంది, సూత్రం మాత్రమే మనకు కనబడుతుంది, కానీ సూత్రధారుని అంతర్రహస్యం పట్టుకున్న రోజు మనకు సాక్షాత్కారం అవుతుంటాడు. అందుకని ఈ వేర్బాటుతనం, నేను నువ్వు అనే పద వ్యవహారమే అహంకారాన్ని మనం జీవులమేమో వ్యవహారం చేస్తున్నాము. కానీ ఆ జీవులను విడిచిపెట్టి ఇసుక కణాలు వేరుగా ఎందుకున్నాయి, మట్టి కణాలు వేరుగా ఎందుకున్నాయి? సరే, మనమంటే శరీరంతో పుడుతున్నాము, అదే సరే, మరి మట్టి కణాలు ఎందుకు వేరుగా ఉన్నాయి? అది కాదు, అక్కడ కాదు, ఇక్కడ మూలములోకి రండి. సత్వ, రజస్సు, తమస్సు ఈ 3గా ఎందుకు విడివిడిగా ఉన్నాయి? ఒకటే ఉండొచ్చు కదా, ప్రకృతే ఉండొచ్చు కదా. ఈ రహస్యాన్ని, ఈ అహంకారాన్ని బోధించడానికే ఇవి మూడు విడివిడిగా సత్వ, రజస్సు, తమస్సు అనేటువంటి విడివిడిగా పడి ఉన్నాయి. కాబట్టి వీటిని భగవంతుడు తన దివ్య ప్రేరణతోటి ఏకం చేశాడు, సామ్యావస్థకు తీసుకొచ్చాడు. ఆ సామ్యావస్థని ప్రకృతి, ఆ ప్రకృతి తర్వాత ఇక వికారాలు వస్తూ ఉంటాయి. అందు గురించి ఈ పతంజలి మనకు ఎక్కడ గురి పెట్టాడంటే, నువ్వు ఏ అహంకారం అంటే ఈ అహంకారాన్ని నాశనం చేయాలి అంటే, ఈ అహంకారం నుంచి నువ్వు బయటపడాలంటే, ఏ అన్నమైతే నువ్వు తింటున్నావో, ఏ జలమైతే నువ్వు సేవిస్తున్నావో, ఏ ఆహార పదార్థాలైతే నువ్వు సేవిస్తున్నావో, ఏ అన్నపానీయాలైతే నువ్వు సేవిస్తున్నావో, అవి నీకు విఘ్నం. నువ్వు ఉద్ధరించబడేటప్పుడు, నువ్వు ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఈ సాధనలో ఉన్నప్పుడు, సాక్షాత్కారం చేసుకుంటున్నప్పుడు, నువ్వు మోక్షానికి వెళ్ళేటప్పుడు ఇవి విఘ్నంగా ఉన్నాయి. అందుకే నువ్వు వీటిని వదిలే. ఇవి మలమూత్రాలు తయారై నిన్ను సమాధి నుంచి లేపుకొస్తున్నాయి, నీకు సాక్షాత్కారం నుంచి లేపుకొస్తున్నాయి, నీవు మోక్షం పొందేటువంటి స్థితి నుంచి నిన్ను బయటకు తీసుకొస్తున్నాయి. అందు గురించి నువ్వు వీటిని వదిలే.
అనేటువంటిది పతంజలి చెప్తున్నటువంటిది. అందు గురించి ఈ ఇటువంటి వాటిని సామాన్యంగా వదలకూడదు, విని ఊరుకోకూడదు. ప్రశ్నలు తీసుకురండి. ప్రసంగం ముందుకు పోవడం మనకు ముఖ్యం కాదు, పుస్తకాలు తిప్పేయడం మనకు ముఖ్యం కాదు. మనకు విషయం ఎంత లోతుగా అవగాహన అయింది అనేటువంటిదే తాత్పర్యం. ఆ విషయ అవగాహననే మనలో మార్పు తీసుకొస్తుంది. ఈ పుస్తకాలు తిప్పేయడము అదంతా నాకు తెలుసు అని అంటేనే కదా ఇప్పుడు ఉద్దాలగా ఆరుని ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు యాజ్ఞవల్క్యుని. నాకు తెలుసు అంటారు. అంతర్యామేంటి చెప్పు అని చెప్పేసి అలా నిలదీస్తున్నాడు కదా. అందుకని ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా ఆ రహస్యాన్ని? వింటున్నా. అదే, అందుకని ఈ అహంకారం వేర్బాటుతనమే అహంకారం. అదే ఇప్పుడు భార్యాభర్తల దగ్గరికి రండి ఒకసారి. అనుగమనం చేసినప్పుడు వారు ఏదైతే అంటారో తదనుగుణంగా నడుచుకున్నప్పుడు అక్కడ గొడవ అవుతుందా? ఏం మాట్లాడరు మీరు ఇంట్లో. ఇప్పుడు భర్త అన్న మాట మీద భార్య నడుచుకున్నా, భార్య అన్న మాట మీద భర్త నడుచుకున్నా వారిద్దరి మధ్యలో గొడవలు అవుతాయా? ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఏం గొడవలు లేకుంటాయి, భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు గొడవలు. అది అక్కడ ఇది వ్యవహారంగా చూపిస్తున్నాడు కదా దేవుడు. మన చేత నటింపజేసి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. అందు గురించి ఈ భిన్న అభిప్రాయమే వేర్బాటుతనమే అహంకారం. ఇప్పుడు మావాడు మా కోడలు వచ్చింది, అసలు ఇమిడలేకపోతుంది, ఉండలేకపోతుంది, వాళ్ళు వేరుపడతారంట, వేరుగా ఉంటున్నారు. ఎందుకు వేరుగా ఉంటున్నారు? కారణం ఏంటి? మీరే ప్రాణమైనప్పుడు, మీరే వారికి అన్ని రకాలుగా దైవంగా మిమ్మల్ని భావిస్తున్నప్పుడు వారు ఎందుకు వేరవుతారు? పట్టుకుంటున్నారా మునిగారు? కొంచెం ఇది మొదటిసారి వచ్చింది కాబట్టి ఒకేసారి మీరు నిర్ణయానికి రండి అని అనట్లేదు. ఆలోచించండి. ఆలోచించినప్పుడే లోతు అర్థమవుతుంటది. ఇక జలము తర్వాత అగ్ని. మునిగా శ్యామలయ్య గారు ఏమైనా చెప్పాలా? మైక్ పని చేయండి. ఈ అగ్ని వెలిగించేటువంటిది మండించేటువంటిది అగ్ని. కానీ కనబడుతున్నది ఆ భగవంతుడు కాదు. కనబడేటువంటిదంతా నాశనమయ్యేటువంటి తత్వం. ఇనుప కడ్డీని అగ్నిలో వేస్తే అగ్నిమయంగా మారుతుంది. సమిధాదానం చేస్తే, అగ్నిహోత్రంలో సమిధాదానం చేస్తే సమిధ అగ్ని రూపంగా మారుతుంది. అగ్ని సంయోగానికి సమిధని తీసుకెళ్లే కంటే ముందు ఆ సమిధను మనం చేతిలో పట్టుకుంటాము, కావాలంటే దురద పెడితే ఇట్లా గోక్కోవడం దానికి ప్రయత్నం చేస్తుంటాము, దాన్ని ఎట్లా అంటే అట్లా పట్టుకుంటాము, వ్యవహారం చేస్తాం. అగ్ని సంయోగంలోకి వెళ్ళిన తర్వాత, అగ్నిమయంగా మారిన తర్వాత దాన్ని ముట్టుకోవాలంటే మనం భయం వేస్తుంటాం. దాంట్లో దివ్యత్వం, తేజస్సు వచ్చింది. అందుకే ఈ అధ్యాత్మ ఉపాసనలో, ఈ ధ్యానం చేయడం, ఈ పూజ చేయడంలో అసలే చేయనటువంటి వ్యక్తి, భగవంతుడి పట్ల శ్రద్ధ, భక్తి, విశ్వాసాలేవి లేనటువంటి వ్యక్తి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసన చేస్తున్నటువంటివి సమాధిస్థమైనటువంటి యోగి. వీరిద్దరిలో తేడా లేదా? బాలాజీ గారు పట్టుకుంటున్నారా? అందుకని ఈ యొక్క అగ్నిలో కనబడే రూపాన్ని మనం పట్టుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నా, అది మన ప్రసంగం ఏంటంటే, అగ్ని అంటే ఏంటంటే ప్రకాశకీయ తత్వం. ఒకరోజు ఈ అంత్యేష్టి సంస్కార విజ్ఞానం పుస్తకం రాస్తున్నప్పుడు ప్రశ్నించారు. దాంట్లో శంకా సమాధానం వచ్చింది. చూడండి ఏమంటారంటే, ఇప్పుడు చనిపోయినటువంటి ఆత్మ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ రకంగా సూక్ష్మం నుండి స్థూలానికి వస్తుంటది అని అంటుంటారు. కానీ అరబ్ దేశాల్లో చనిపోతారు, అక్కడ వర్షమే పడదు. మరి అక్కడ చావట్లేదా? చచ్చే వాళ్ళు చేస్తున్నారు కదా. అమెరికాలో ఏంటంటే ఈ యొక్క అగ్నితత్వం, ప్రకాశకీయ తత్వం ఉత్తర ధ్రువ నక్షత్రంలో అక్కడ కేవలము ఏమంటారు, ఎన్ని గంటలు ప్రభాకర్ గారు దినం?
3 గంటలు 8 గంటలు అంటారు, మిగతాదంతా చీకటి చీకటిగా. అవును. మరి ఆ ఆ చీకటి సమయంలో చనిపోయేవారు చనిపోతున్నారు కదా, మరి వారికి ప్రకాశకీయ తత్వంలో వారు వెళ్ళాల్సినటువంటి సందర్భం వస్తే మరి అక్కడ అగ్ని లేదు కదా అని ప్రశ్నించారు. అగ్ని అని అంటే ప్రకాశకీయ తత్వం. ప్రకాశకీయ తత్వం అని అంటే మనకు గోడచాటు దీపం పెట్టేస్తే గోడ ముంగట వెలుతురు కనిపిస్తుందా కనిపించదా? ఇది వరకు దీపం లేనటువంటి అమ్మగారు వరలక్ష్మి అమ్మగారు విషయాన్ని మీ ముందుకు రాయండి. దీపము లేనటువంటి స్థితి నుంచి గోడ చాటుకు పెట్టిన దీపంతో గోడ ముంగట వెలుతురు కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది అదే మరి కొద్దిగా తక్కువ దీపం వైపు అయితేనేమో ఎక్కువ కనిపిస్తుంది. దీపానికి అడ్డంగా గోడ ఉన్నది కాబట్టి ఆ గోడలోంచి వెలుతురు రావట్లేదు, గోడ చుట్టుపక్కల నుంచి మనకు కనిపిస్తుంది. గోడ చుట్టుపక్కల నుంచి ప్రకాశం వస్తుంది కాబట్టి గోడ ముంగట కూడా చిన్నగా మసక వెలుతురు కనిపిస్తుంటట. అందుకని ఈ ప్రకాశకీయ తత్వం అని అంటే మసగ ఉన్నటువంటి ఈ యొక్క ప్రకాశకీయ తత్వం. ఇక ఆ తర్వాత వాయువు అని అంటే మన శరీరానికి స్పర్శించి మనకు పీల్చుకుంటున్నటువంటిది ఈ సుడిగాలి లాంటి, ఈ తుఫాను లాంటివి ఇవి కావు. వాయువు అని అంటే స్పర్శవాన్, ఏదైతే తగులుతుందో, తగలడానికి లేనిది వచ్చి తగులుతుంది కాబట్టి తగిలే దాన్ని తీసుకొచ్చిందే వాయువు. అది చల్లగాలే గాని, పిల్లగాలే గాని, సుడిగాలే గాని, ఏదైనా గాని నడిపించేదే వాయువు. ఆ తర్వాత ఆకాశం అని అంటే మన ఉనికి నిలబడడానికి, మనం ఉండడానికి. ఒక్కొక్కసారి ఇది మనోరంజనం ఏంటంటే, ఓం ప్రకాష్ సోనీపత్ నుంచి ఢిల్లీ వస్తున్నాడు 50 కిలోమీటర్లు. బస్సు బాగా నిండి ఉంటే ఒక ముసలావిడ వచ్చింది. వెనక దర్వాజా నుంచి ముందు దర్వాజా నుంచి ఆవిడకి ఎక్కడానికి అవకాశం లేదు. ఎవరో చెప్పారు, ఎట్లా ఎక్కాలి మరి ఈ బస్సు ఒక్కటుంది, మళ్ళీ ఇది పోతే మళ్ళీ లేదు, ఇబ్బంది పడాలని అంటే, ఇగో ఇట్రా నేను చూపిస్తా అని చెప్పేసి చూపించేసరికి ఆ డ్రైవర్ దర్వాజా కనబడ్డాడు. ఇగో ఇది ఖాళీగానే ఉన్నది, ఇంట్లో ఎక్కువ అంటే మరి ఎక్కితే ఎడ కూర్చున్నాడు, ఆడ సీట్ ఉన్నది కదా చూడు అని అంటే చూపిస్తే వెళ్ళి కూర్చున్నాక ఇక బస్సు పోని అని చెప్పేసి కండక్టర్ అన్నాడు. అంటే డ్రైవర్ వచ్చాడు, అమ్మ ఈడ కూర్చున్నావు, కొద్దిగా అటు జరుగు, నేను బస్సు నడిపించాలి కానీ నువ్వు వెనక కూర్చుని నడిపించుకో అని అంటే, అట్లెట్లా వెనకెట్లా కూర్చుని నడిపించుకోవాలి అని అంటే, నేను పెద్దదాన్ని ముసలిదాన్ని వయసు అయిపోయిందని చూస్తున్నావు కదా, ఎంత ప్రయత్నం చేస్తే ఈ సీటు దొరికింది, అందుకనే ఈడ కూర్చున్నా. నేను కూర్చున్నది అనేది నీకు కనబడ్డదా? ఎంతమంది కూర్చున్నారు చూడు బస్సులో, ఎవరైనా లేపొచ్చు కదా, నువ్వు నన్ను ఎందుకు లేపుతున్నావు అంటది. ఇప్పుడు ఆమెకు సమాధానం ఏం చెప్తారు? మరొకటి ఇదే ప్రసంగంలో బస్సు కిక్కిరిసిపోయినట్టు అందరు కండక్టర్ ఎక్కిస్తా ఉన్నాడు. ఇంకా డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసి పోతూనే ఉంటే ఆగండి నేను ఎక్కలేదని అంటే, ఆ యాత్రికుడు ఏమంటానంటే, కండక్టర్ గారు ఇంతమంది ఎక్కిన తర్వాత మీరు అవస్థపడడం అవసరమా? మీరు క్షేమంగా ఉండాలి, మీరు మరో బస్సులో రండి. వారికి సమాధానం చెప్పగలవా మనం? ఆ రూపకంగానే ఇక్కడ మన ప్రసంగంలో ఏంటంటే, ఈ యొక్క బస్సు నడవడానికి డ్రైవర్ అవసరమా, కండక్టర్ అవసరం, ఇద్దరు అవసరం. బస్సు నడపడానికి డ్రైవర్ అవసరము. కండక్టర్ ఏంటంటే, యాత్రికులు ఎంతమంది ఎక్కారు వారికి రవాణా నడవాలి కదా, బస్సుకు డీజిల్ పెట్రోల్ నడవాలి, వాళ్ళ జీతాలు వెళ్ళాలి కదా, అంటే టికెట్ తీసుకోవాలి కదా. టికెట్ తీసుకుంటే కండక్టర్ ఉంటుంది, టికెట్ తీసుకుంటాడు. వాళ్ళ అత్యవసరం, బస్సులో ఉండడం అత్యవసరం. అందుకని ఈ ఉనికి, ఆకాశం అంటే ఉనికి మన అస్తిత్వం ఉండడానికి ఉండడం. ఈ రకంగా పంచమహాభూతాలు, ఈ పంచమహాభూతాల్లో భగవంతుడు ఉన్నాడు కానీ పంచమహాభూతాలు కాదు అనేటువంటి విషయం నిన్నటి వరకు. ఆకాశము అంటే అవకాశం, ఉండడం, ఉనికి, అవకాశం అంతే.
ఇప్పుడు 10వది చూడండి. యో దిక్షు తిష్టన్ దిగ్భ్యో అంతరో యం దిశో నా విదుః యస్య దిశః శరీరం యో దిశో అంతరో యమయతి యం అయతి ఏషా తా ఆత్మ అంతర్యామి అమృతః. దిశలు, ఇది తూర్పు, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది వాయవ్యం, ఇది నైరుతి అని ఈ దిశలు. ఇది ధ్రువ అంటే భూమి వైపు కింది, మన కాళ్ళ కింద మనకు ఆధారం. మరి ఊర్ధ్వం, ఊర్ధ్వం అంటే ఆకాశం. ఈ యొక్క అష్ట దిశలు ఏవైతే ఉన్నాయో, దశ దిశలు ఏవైతే ఉన్నాయో, ఈ దశ దిశల రూపం, దిశల రూపం ఏదైతే ఉందో ఆ దిశలలో ఉన్నాడు, కానీ భగవంతుడి దిశ కాదు. దిశలలో ఉన్నాడు కానీ దిశ కాదు. అందుకని ఈ దిశల రూపమైనటువంటి ఈ తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి అనేటువంటి ఈ యొక్క కింద మీద ఈ దిశల రూపం అనేటువంటిది, ఆకృతి అనేటువంటిది భగవంతుడు కాదు. ఈ అన్ని దిశలలో ఉన్నాడు కానీ ఆ దిశలు భగవంతుడు కాదు. వీటన్నింటిలో ఉన్నటువంటి ఈ ఆత్మ అమృతం. దిశలకు నాశనం ఉంది, దిశలకు నాశనం ఉంది కానీ భగవంతుడికి నాశనం లేదు. దిశలకు ఎలా నాశనం ఉంది చెప్పండి? ఉదయం అగ్నిహోత్రం చేస్తున్నటువంటి యజమానుడు తూర్పుకు ముఖం పెట్టి కూర్చుంటాడు, సాయంత్రం యజ్ఞం చేస్తున్నటువంటి యజమానుడు పడమరకు ముఖం పెట్టి కూర్చుంటాడు. దినరాత్రి ఏర్పడుతున్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు మళ్ళీ సంధ్యోపాసన చేసేటప్పుడు మొట్టమొదటి మనస పరిక్రమ మంత్రం చదువుతాడు. అగ్నిహోత్రం తర్వాత సాయంకాలం ఏమని చదువుతాడు? ప్రాచీ ప్రాచీ దిగగ్ని. ప్రాచీ అంటే తూర్పు దిశ, పడమరకు ముఖం పెట్టి కూర్చున్నాడు, ప్రాచీ దిగగ్ని అని చదువుతుంటాడు. ఇక్కడ దేవుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే ఈ యొక్క తూర్పు దిశకు నాశనం ఉంది కానీ ఈ యొక్క సృష్టి వ్యవస్థాపకుడైనటువంటి భగవంతునికి నాశనం లేదు. ఇది మన చేత వ్యావహారికంగా చూపిస్తున్నటువంటిది. భాగ్యలక్ష్మమ్మ గారు ఇది అర్థం. తూర్పు అంటే ఎప్పటికీ తూర్పే ఉంటది కానీ తూర్పు పర్మనెంట్ దిశలు మారుతున్నాయి అంటే అర్థమైతే లేదు. పరమేశ్వరుడు ఎప్పుడు తాను వెలుగుతున్నాడు కదా ఆదిత్య రూపంలో. మునిగారు, రాజమణమ్మ గారు సమాధానం చెప్పండి. భాగ్యలక్ష్మి గారు, ప్రభాకర్ గారు చెప్తారా? దీని సమాధానం ఏంటంటే సూర్యుడు చీకటిని ఛేదించుకుంటూ సూర్యుడు వస్తున్నాడు కాబట్టి మనం తూర్పు అన్నాం. వచ్చిన సూర్యుడు అస్తమించాడు, ఇప్పుడు చీకటి సూర్యుని ఆవరిస్తున్నది కాబట్టి రాత్రి ప్రారంభమవుతున్నది కాబట్టి సాయంకాలం పడమర దిశలో కూర్చోవడం. సూర్యుడు మారిండు పరమట దిశకు వచ్చిండు, పరమట అయింది. కానీ మనం దిక్సూచి పెట్టినప్పుడు అది మన దీంట్లో కూడా మనకు అది అట్లనే కనబడుతుంది కదా స్వామి. దిక్కులు ఒకటే తూర్పే కనబడుతుంది, పరమటనే కనబడుతుంది. శ్యామలయ్య గారు ఇలా ప్రశ్నించే సమాధానం ఎలా చెప్పమంటారు? చాలా లోతైనటువంటిది. ఇది తెలియాలి, అందరికీ తెలియాలి. దీని అభిప్రాయం ఏంటంటే విజ్ఞానం గొప్పదా, అధ్యాత్మం గొప్పదా? ఇది అర్థమైతే అది అర్థమైతే. విజ్ఞానం కుంటిది, గుడ్డిది. విజ్ఞానాన్ని నడిపించేటువంటిది అధ్యాత్మం. ఎందుకు అంటే ఒకరు సూత్రబద్ధీకరించినప్పుడు నిచ్చెన చేసేవారు, మెట్లు వేసేవారు గొప్పవారా, మెట్ల మించెల్లి నడిచేవారు గొప్పవారా, నిచ్చెనకేవారు గొప్పవారా? ఏర్పాటు చేసేవాళ్ళే గొప్పవాళ్ళు. ఈ విజ్ఞానం సూత్రాల మీద సూత్రాల ఆధారంతో నడుస్తుంది. కానీ సూత్రీకరించిన వారు అధ్యాత్మంలో ఉన్నటువంటి ఋషులు. అందుకే ఎక్కడైతే విజ్ఞానం దారి దొరకక ఆగిపోతుందో అక్కడ అధ్యాత్మం ప్రారంభమవుతుంది. ఇక్కడ సూర్యోదయం
అవడంతో సూర్యుడు ఉదయిస్తూ వస్తున్నాడు కాబట్టి మనం తూర్పు అని అన్నాం. కానీ సాయంకాలం ఏమవుతుంది? సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు రాత్రి ప్రారంభం అవుతుంది. మధ్యరాత్రి, ఈ రాత్రి అయిపోతుంది, తెల్లవారుతుంది. ఈ యొక్క రాత్రి ఏ రకంగానైతే ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్పేసి దినాన్ని 3 విభాగాలుగా వ్యవహరిస్తుంటాము, రాత్రిని కూడా ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది, రాత్రి ప్రారంభ దశ, మధ్యరాత్రి, రాత్రి అయిపోతుంది, తెల్లవారుతుందిరా లేవరా అని చెప్పేసి లేపుతుంటాం కదా. ఈ యొక్క రాత్రి ప్రారంభ దశకు, అందు గురించి పడమర దిశకు ముఖం పెట్టి కూర్చోవడం, అగ్నిహోత్రం చేయడం. ఇక్కడ ఈ సూర్యుడు కనబడితే మనకు చిమ్మన చీకటిలో, రాత్రిలో చీకటిగా ఉన్నది కాబట్టి మనం పడుకున్నాం. ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఈ చీకటి చెదిరిపోతుంది కాబట్టి సూర్యుడు ఉన్న దిశకు మనం తూర్పుగా భావించాం. కానీ ఆ ఉదయించినటువంటి సూర్యుడు సాయంకాలానికి అస్తమిస్తున్నాడు కాబట్టి రాత్రి ప్రారంభం అవుతుంది, రాత్రి కమ్ముకు వస్తుంది. రాత్రి ప్రారంభ దశను సూర్యుడు ఇటే పోయాడు, సూర్యుడు పోయినటువంటి వైపుకే మనం ముఖం పెట్టి కూర్చుండి ఆ పడమర దిశకు అగ్నిహోత్రం, సంధ్యోపాసన చేయడం. ఇది ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే పదార్పణం చేస్తున్నారు శ్యామలయ్య గారు, ఇంకా లోతుగా వస్తుంటుంటది, మీరు వింటూ ఆ యంత్రం అయితే మనకు ఆ తూర్పు అట్లే చూస్తుంది. సరే అదే చెప్పాలనుకున్నాను, మరి మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు, చాలా మంచిది. ఈ యంత్రము అనేటువంటిది మనము కనిపెట్టినటువంటిది, మనుషుడు కనిపెట్టినటువంటిది, మనుషుడు జీవాత్మ కనిపెట్టినటువంటిది. కానీ ప్రకృతి భగవంతుడి యొక్క వ్యవస్థ. కాబట్టి ఈ మనుషుడికి ఇంతవరకే తెలుసు తూర్పు ఏ దిశ ఉన్నదో. అది ఇప్పుడు అది చూడండి, ఇది మీకు అర్థం కావాలంటే కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్ కానీ, శాటిలైట్ కానీ, ఇవన్నీ మనం కనిపెట్టినటువంటివి, మనం వెతికి అన్వేషించినటువంటివి. మనం ఏదైనా వెతికితే గూగుల్ చెప్తుంటది, గూగుల్లో సెర్చ్లో, యూట్యూబ్లో అన్నీ వస్తుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తుంటాయి? ఎవరో పెట్టారు కాబట్టి ఆ విషయం మనకు అవసరం కాబట్టి మనము దాన్ని వెతికాము, అది దొరికింది. అంతేగాని ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్ళో ఇవ్వదు, యూట్యూబ్ మనకి ఏ విషయం ఇవ్వదు, అది జడము, దానికి తెలియదు. అందుకే బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తి రిపోర్టు, మరి వేరే సామాన్య రోగాలు ఉన్నటువంటి రిపోర్టు, ఆ రిపోర్ట్లు తీసే అతను వచ్చేది అంతా తీస్తున్నప్పుడు అక్కడ ఏకత్రితమైంది కాబట్టి ఒకదానికొకటి జత చేసేటప్పుడు ఏమైందంటే వారి పేపర్ వీరి దాంట్లో వచ్చింది, వీరి పేపర్ వారి దాంట్లో వచ్చింది. రావడం వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తికి నీకు ఏమైపోయింది, నీకు నయమైపోయింది, నీకు అది లేదు తగ్గిపోయిందని, నీకు అటువంటి లక్షణాలే లేవని చెప్పేసి వారికి చెప్పారు. ఈ సామాన్య లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, చాలా ప్రమాదం, నువ్వు ఇంత అశ్రద్ధగా ఉండకూడదు, జాగ్రత్త వహించాలని చెప్పి ఆయనకు మందులు తినిపిస్తున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళ పొరపాటు తెలుసుకొని చెప్తుంటారు, ఎందుకంటే అట్లా ఏం లేదు, అది రిపోర్టు తారుమారు అయిపోయిందని చెప్పేసి. ఇటువంటి సంఘటనలు మీరు విన్నారా లేదా? దీన్ని బట్టి చెప్పండి. అందుకని ఇది మీరు ఏదైతే దిక్సూచి అని చెప్తున్నారో, దిక్సూచిని మనం కనిపెట్టాం. అది మనము ఇంకొకటి కూడా వికల్పం దానికి చూపిస్తే అది మనకు చూపెట్టేటువంటిది. అందుకని దానికి 4 దిశలు మనం చెప్పాము, 4 దిశలు, 4 ఉపదిశలు చెప్పాము కాబట్టి అవే చూపిస్తుంది, అంతకు మించి చూపించదు. ఆ దిక్సూచిలో చూడండి శ్యామలయ్య గారు, భూమి మనకి ఈ క్రింది దిశ ఎక్కడ ఉన్నది, పై దిశ ఎక్కడ ఉన్నది అది చెప్పదు. అది ఎందుకంటే దాంట్లో మనం ఫిట్ చేయలేదు, దాన్ని ఎట్లా పట్టుకోవాలో మనకు దానికి తెలియదు. అందుకని ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్తున్నారు ఏంటంటే అల్పజ్యుడు జీవుడు అని చెప్తున్నాడు. ఇదే అల్పజ్యత్వం. మనం కనిపెట్టిన దాంట్లో మనం ఏదైతే దాంట్లో స్థిరపరుస్తామో అదే చూపిస్తుంది, అంతకు మించి చూపించదు. అందుకని ఈ విషయం ఈ విధంగా అర్థమైంది. కానీ ఉదయం తూర్పు దిశన కూర్చొని అగ్నిహోత్రం చేస్తున్నాం, సంధి చేస్తున్నాము. అదే సాయంత్రం వేళ అయ్యేటప్పటికీ పడమటి వైపున అగ్నిహోత్రం సంధి చేస్తున్నాం. కానీ ఇంకా దీంట్లో ఉన్న
అంతర్రహస్యం ఏమిటి? దినము ప్రారంభంలో ఈ వైపు కూర్చున్నాము, రాత్రి ప్రారంభంలో ఆ దిశలో కూర్చున్నాం. ప్రారంభాన్ని చూపిస్తున్నాడు అక్కడ భగవంతుడు మనకు. ప్రారంభం ఆధారంగా చేసుకొని మనం చేస్తున్నామని అర్థం. అంతే, ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాం అర్థం. ఇప్పుడు ఉదయం పూట సూర్యుడే కనబడలేదు అనుకోండి, సూర్యుడే లేడనుకోండి, అక్కడ మనకు ప్రారంభం అనేది ఎలా తెలుస్తుంది? సూర్యుని ద్వారానే తెలుస్తుంది. సాయంకాలం ఈ చీకటి ద్వారా తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, చీకటి వెళ్ళి భగవంతుతో మొరబెట్టుకున్నదంట. ఏం స్వామి, నా ఎంటబడ్డాడు, నేను ఎక్కడ ఉండనిస్తలేడు ఈ సూర్యుడు, మరి మన దీనికి కారణం ఏంటి? ఆయన నన్ను ఎక్కడ బ్రతకనిస్తలేడు, ఉండనిస్తలేడు, దీనికి పరిష్కారం మీరే చెప్పండి అని అంటే, అప్పుడు సూర్యుని పిలిపించడం జరిగింది. పిలిపిస్తే సూర్యుడు ఏమన్నాడంటే, ఏమిటి సూర్యుడు, మరి చీకటిని ఇబ్బంది పెడుతున్నావట అంటే, చీకటి స్వామి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? చీకటి తెలియదు, ప్రకాశం చీకటి తెలియదు కదా. అంతే కదా. ఇప్పుడు ఎవరి దారిన వారు ఉన్నారు. అలాంటప్పుడు ఆ సూర్యుడు అన్నాడు, ఆ చీకట ఎక్కడున్న స్వామి నాకు చూపెట్టని, నేను చూస్తానంట. చూపించతనమా? సూర్యుడు పోతే చీకటి ఉండదా? మరి అంతే కదా. అక్కడ చీకటే ఉండదు. అంతే స్వామి. దీని తెలుస్తుందంటే శాస్త్రజ్ఞులకు కూడా ఇంకా ప్రకృతి గురించి, భగవంతుని గురించి తెలియదు. ఇంకా మనం ఏదో ఒకటి చూస్తున్నాం, ఆ లైన్ లోనే పోతున్నాం, కానీ ఇంకా పూర్తి లోపలికి తెలుసుకోవట్లేదు. అంతే కదా. ఇప్పుడు శ్యామలయ్య గారు, మీరు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, మత సంప్రదాయాలు, ఈ అవతారవాదం ఇదంతా పూడ్చిపడేయడమే. పూడ్చుకుపోతున్నాయా లేవా దీంట్లో? మీరు చెప్పిన దాంట్లో. ఎందుకంటే పరమాత్ముడు ఎక్కడో ఒక జాగలో ఉన్నాడని అనుకుంటున్నాం కదా. అది ఇప్పుడేమో కనకనములో ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, బడికి వెళ్ళేది లేదు, బడికి వెళ్ళేది లేదు. దేవుడి దర్శనం కావాలంటే నన్ను లోపలికి వెళ్ళాలా, అంతర్యాత్ర చేయాలని తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ అక్కడ మన పాత విధానాలకు కొత్త విధానాలకు మార్పు జరుగుతుంది కదా. అక్కడ సంఘర్షణ జరుగుతున్నది. అది తెలుసుకోవాలి. దిశలు నిర్ణయం చేసుకున్నది మనమే కదా ఆచార్యజీ. ఇప్పుడు లక్షణం ఎట్లా పెట్టుకున్నాము అంటే, నువ్వు పొద్దున్న లేచి నిలబడు, ఎక్కడైతే నీకు సూర్యుడు కనబడుతుందో అది తూర్పు దిశ. ఆ సూర్యుని దిశేయండి, అక్కడికి వెళ్ళి తూర్పు ఎక్కడ? అయితే ఇప్పుడు నియమాలు పెట్టినైతే అదే విధంగా అనుసరించాలి కదా ఆచార్య. మనం పెట్టుకున్నటువంటి నియమాలే. ఆ సూర్యుడు తూర్పు అనాలి అక్కడికి. అంతే. ఎక్కడ ఉదయిస్తున్నాడో అది తూర్పు, ఎక్కడ అస్తమిస్తున్నాడో అది పడమర. అది తీసేయడానికి అయితే వీల్లేదు కదా. కుడివైపు దక్షిణము, ఎడవైపు ఉత్తరం. అంతే అంతే. ఇప్పుడు వెనక ముందట తూర్పు, వెనక పడమర అయినప్పుడు కుడివైపు దక్షిణము, ఎడమ వైపు ఉత్తరం. సూర్యునికి ఎదురుగా నిలబడ్డప్పుడు ఎడమ వైపు ఉత్తరం, వైపు దక్షిణం. అంతే అంతే. వెనక వైపు పశ్చిమం. ఇది ఒక నిర్ధారణ చేసుకున్నాం అన్నట్టు. అదే ఏదైనా మనం ఇప్పుడు ఎంత నిర్ధారణ చేసినా కూడా ఆ పరమాత్మని పట్టుకోవడంలో మనం అల్పులమే, జీవులం అందరం. అంతే. దిశ మారడం అనేది అయితే జరగదు కదా అని. దిశలు ఎట్లా మారుతాయి చెప్పు అంటే, దిశలు మారడం అని అక్కడ చెప్తలేడు కదా. పడమరకు అదే తూర్పు దిశ అని మీకు చెప్తలేడు కదా. మీరు తూర్పుకు ముఖం పెట్టని కూర్చోవడానికి చెప్తలేదు కదా, పడమరకు ముఖం పెట్టి కూర్చోండమని చెప్తున్నాడు. సూర్యుడు మారిపోతాడు. అందుకే అది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. అమృత ఉపస్తరణమసి. ఉపస్తరణం ఇది, ఉపస్తరణం ఇది, అభిధానం ఇది. కింది రెప్ప, పై రెప్ప, ఈ రెండింటి మధ్యలో కనుగుడ్డు ఉన్నటువంటిదే. ఇగో కనుగుడ్డు వంటిదే ఈ జీవరాశులన్నీ భూమి ఆకాశం కింద ఉండడం. కనిపిస్తుందా స్వామి ప్రభాకర్ గారు? రక్షణ కనిపిస్తుంది, రక్షణ ఉన్నాయన్న. అందుకే 3వ దాంట్లో చెప్తున్నాడు కదా, సత్యం శ్రీర్మయి శ్రీ శ్రేతాం అని చెప్తున్నాడు కదా.
కింద భూమి పైన ఆకాశం రక్షణలో మనం ఉన్నాం. ఉన్నాం. ఓమాచార్య నాకు వస్తుంది. అమ్మా ఇప్పుడు ఆచరణలో చూపిస్తుంది కదా, ఆకాశ దుప్పటి వై రక్షిస్తున్నావు స్వామి. అదే దాని గురించి ఉపస్థరణముగా పరుచుకోవడం, దుప్పటి వల్లే ఆవరించడం, రెండింటి మధ్యలో సత్యం చేసే శరీరమై శ్రీ శ్రీతాం. విజ్ఞానమే గొప్పదనుకుంటున్నాము, కానీ ఆధ్యాత్మిక విషయం ఉన్నది అని తెలిసిన తర్వాత అప్పుడు అటువైపు అమ్మగారు, ఆధ్యాత్మికమే గొప్పది అనేది. ఓ అమ్మగారు, ఆచార్య ఇప్పుడు సృష్టి జరిగింది, ఏమైనా ఆధారం ఉందా? మనం తెలుసుకోవడం ఉన్నది, చూసింది పట్టుకోవడమే, చూసింది తెలుసుకోవడమే. మనం ఎదుట ఉన్నటువంటిది, చెట్టు మొలిసిందంటే మొలిసింది, సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడంటే అస్తమిస్తున్నాడు, పుట్టిండంటే పుట్టిండు, సచ్చిండు సచ్చిండు, ఇంతవరకే ఉన్నది. అవును, అది మూలం ఎలా పుట్టిందని ఆలోచించినప్పుడు మాత్రం ఇక దాంట్లో ఒక్కొక్కరు తెలివిని ఉపయోగించి తెలివిగా దాన్ని వ్యవహరింపజేసి దాన్ని సూత్రీకరించడం, అది విజ్ఞానం. పెద్దల మాట పెరుగు సర్ది, పెద్దలు అనుభవించి చెప్పిర్రు కాబట్టి మనం పాటించాలయా అంటానంట. ఈ సైంటిస్టులు అంతా ఎవరెవరైతే ఏదైతే కనిపెడుతున్నారో వారు విజ్ఞానాన్ని రూపొందిస్తున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు అలాగే నడుచుకోవాలి. ఇప్పుడు అనిపిస్తుంది పడమర దిశ కూర్చొని మన భారతదేశంలో ఎడమ వైపే నడవాలి, అదే అమెరికా పోతే కుడివైపు నడవాలి. అక్కడ ఉన్నటువంటి వాహనాలకు కూడా కుడివైపు డ్రైవర్ కూర్చుంటాడు, ఎడమ వైపు మనం యాత్రికులం ఉంటాం. అంటే వారి అభిప్రాయం ఏంటి ఆచార్య? దాంట్లో అంతరంగం అర్థం అవ్వలేదు. అదే అంటే వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను, దానిలో అంతరంగం ఏంటి ఆచార్య? అట్లా ఉండడానికి కారణం అట్లా ఉండడానికి కారణము ఇంతవరకు తెలిసింది ఏంటంటే, సూర్యుడిని బట్టి సూర్యుడు మన దగ్గరనేమో తెల్లవారు వస్తాడు, అట్లా ఆ విధంగా చేంజ్ ఉందేమో స్వామి. వాళ్ళకు మనకు రాత్రింబావులు తేడా ఉన్నందుకు అట్లా ఉందేమో అనిపిస్తుంది నాకు. దానికి దీనికి సంబంధం ఏంటి? మనకు మన రాత్రి వాళ్ళకు దినం, వాళ్ళ దినం మనకు రాత్రి. ఏదేమైనా సరే జనమంతా దినములోనే మేల్కొంటారు కదా, అక్కడైనా సరే ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే. కానీ ప్రసంగం ఏంటంటే, మన భారతదేశంలో ఎడమ వైపు నడవడం, ఎడమ వైపు యాత్రికులు ఉండి, కుడివైపు డ్రైవర్ కూర్చుండి వాహనాన్ని నడపడం. అక్కడనేమో ఈ కుడివైపు నడవడం, ఎడమ వైపు డ్రైవర్ కూర్చుండి నడిపించడం. ఓ మాజాది, అక్కడ రూల్స్ ఆ విధంగా తయారు చేశారు అంతే. అంతే, అది పెట్టుకునేది మనమే కదా. నియమాలు ఆ విధంగా తయారు చేశారు. ప్రత్యేకత ఏమి లేదు, రైట్ డ్రైవ్ లెఫ్ట్ డ్రైవ్ అంతే. ఇప్పుడు చెప్పండి వరలక్ష్మమ్మ గారు, మీరు అంటే రోడ్లు ఎడం వైపు ఉంటాయి అన్నారు కదా ఆచార్జీ అక్కడ, అందుకని అలా ఎడం వైపు వెళ్తామని. మ్యూట్ లో ఉన్నారు ఆచార్య, మ్యూట్ లో ఉంది. రోడ్లు ఎడం వైపు ఉండడం ఏంటి? ఉన్న రోడ్డుకే వాళ్ళు కుడి వైపు నడుస్తారు, వీళ్ళు ఎడమ వైపు నడుస్తారు, అంతే తేడా. వాహనాన్ని చూసారా? అమెరికాలో ఉన్నటువంటి కారు, బస్సులు, అక్కడ ఎడమ వైపు ఉంటాడు డ్రైవర్, మన దగ్గర కుడివైపు ఉంటారు. అది అవన్నీ మనం పెట్టుకునేవా, దేవుడు పెట్టాడా? మనం పెట్టుకున్నాయే. అంతే కదా. అభిప్రాయం ఏంటి అనేది, అంటే ప్రత్యేకంగా కనపడాలనేటటువంటిదా? ప్రత్యేకంగా అని కాదమ్మ గారు. ఎడమ వైపుకు ఇప్పుడు డ్రైవరు కుడివైపు కూర్చుని నడిపిస్తే గుద్దుకున్నప్పుడు డ్రైవరే ఎక్కువగా చస్తున్నాడు మన భారతదేశంలో. అక్కడ వాళ్ళకు ఎడమవైపు, అమెరికాలో ఎడమవైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా డ్రైవర్ ముందుండే నడిపిస్తారా, వెనుకుండే నడిపిస్తారా? ముందుండే నడిపిస్తాను. ముందుండే నడిపిస్తున్నప్పుడు ప్రమాదం ఎక్కడైనా జరగవచ్చు. మనము ఎడమ వైపు నడవాలి, కాబట్టి కుడివైపు నడిస్తే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు కుడివైపు నడవాలి, కానీ ఎడమవైపు నడిస్తే మన భారతదేశం అలవాటు ప్రకారం పోయి అక్కడ ఎడమవైపు నడుస్తానంటే ప్రమాదం జరుగుతుంది. ఈ మెట్రోలా డోర్లు ఎడమ వైపు తెరుచుకుంటాయి,
ఇట్లా వాపస్ వచ్చేటప్పుడు కుడివైపు తెరుచుకుంటాయి అంటే సిస్టమ్ ఆ విధంగా తయారు చేసింది కాబట్టి అంతే అనిపిస్తుంది స్వామి. కాదు కాదు స్వామి, ఇది మాత్రం పొరపాటు. మీరు మరి అర్థం చేసుకోలేదేమో తెలియదు. ఏంటంటే ఈ రైలుకు మన బస్సు కదా ఇట్లా మలుపుకొని తిప్పుకొచ్చినట్టుగా కాదు, వెనుకకు నడుస్తుంది, ముందుకు నడుస్తుంది. ముందుకు నడుస్తున్నప్పుడు ఎడమ వైపు తెరుచుకుంటాయి, ఈ వెనుకకు నడుస్తున్నప్పుడు మళ్ళీ అటు కుడి వైపు తెరుచుకుంటాయి. అంటే ప్లాట్ఫామ్ బట్టి ఇది ప్లాట్ఫామ్ ఇప్పుడు పోయేటప్పుడేమో ఎడమ వైపు ప్లాట్ఫారం మీద నడుస్తుంది, వచ్చేటప్పుడేమో మరి కుడివైపు ప్లాట్ఫారం మీద నడుస్తుంది. అదే రైలు. అందుకే మెట్రోలో అట్లా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే చివరి స్టేషన్ ఉంటుందో దాని తర్వాత అక్కడ వెనుకకు పోయి ఆ పట్టాలు మారిపోయి మళ్ళీ ఈ పట్టాల మీద నడిచినటువంటి బండి మళ్ళీ ఆ పట్టాల మీదకి వస్తుంది. అందుకని రైలు మారలేదు కదా, రైలు తిరగలేదు, వెనుక తిరిగి రాలేదు కదా, అందుకని కుడివైపు చూడకండి, ఈ ఎడమ వైపే అవకాశం ఉందని. ఒక్కొక్క చోట ఏంటంటే ఎడమ వైపు ఆ ప్లాట్ఫారం సరిగా లేనప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు కుడివైపు ప్లాట్ఫారం మీద దిప్పుతారు. అందు గురించి అట్లా చెప్తున్నారు. మరి సమయం పరిగెడుతుంది. విషయం వేదమంత్రం చెప్తాను, మీరు చూడండి. దాంట్లో జీవాత్మ పడుకుంటాడని ఉన్నది. మరి ప్రభాకర్ గారు ఏమంటారు? అక్కడ యుఎస్ఏ దేశం వాళ్ళకి ఎడమ చేయి వాటమే ఎక్కువ ఉంటదేమో, ఆ ఎడమ వైపు పెడుతుంది అన్నారేమో అని మేము. అట్లానేం లేదు, వాళ్ళకు కూడా కుడి చేయి వాటమే ఉంటది. కుడి చేయి వాటం ఉన్న వారిది ఆరోగ్యం చూడండి. పనులు చేస్తుంటారు, కొంత ఎక్కువ అనిపిస్తుంది. అది ఎవరో ఒకరు ఉండొచ్చు, దాని అది వారి యొక్క బలహీనత. అది ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే కుడి చెయ్యి ఎక్కువగా ఆడించేటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ దక్షిణ దిశ నుంచి. ఇప్పుడు చూడండి, అగ్నిహోత్ర జలప్రసేచనంలో తూర్పు దిశన చల్లడం ఉంటది, పడమర దిశలో చల్లడం ఉంటది, ఉత్తర దిశలో ఇట్లా చిలకరించమని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. కానీ దక్షిణ దిశలో చల్లడం ఉండదు, దారగపోయడం ఉంటుంది. కారణం ఏంటి? ఈ చిలకరించడం ఏంటిది, దారగపోయడం ఏంటిది? ఈ చిలకరించడం ఏంటంటే తండ్రి కొడుకుల్లో ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు బయట ఉంటారు. 8 ఏళ్ల తర్వాత ఉపనయనం చేసుకొని గురుకులానికి వెళ్ళడం, పాఠశాలకు వెళ్ళడం, వాళ్ళు అక్కడ ఉంటారు, తండ్రి ఇంట్లో ఉంటాడు. ఇద్దరి ఒకరి సేవలు అందు గురించి. అదే దక్షిణ దిశలో మాత్రం అతని పెళ్లి చేసుకొని అతడు తన ఉత్తరవేది నుంచి అగ్ని తీసుకొని వచ్చి తన గృహాశ్రమాన్ని తను నడుపుతాడు. కాబట్టి అక్కడ నిరంతరంగా ఉంటుంటాడు, అక్కడ వ్యవధానం ఉండదు. ఈ ఉత్తర దిశలో గురువు దగ్గర శిష్యుడు ఉన్నప్పుడు అందుతుంటది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళడానికి పోయి వస్తుంటాం, అంతేగాని గురువు దగ్గరే ఉండం. గురువు జీవితం గురువుది, మన జీవితం మనది. మరి ఆ పాఠశాల వెళ్ళేటప్పుడు అదితే అనమన్యస్వ అంటే మనం బడికి వెళ్ళినప్పుడు బడిలోనే ఉంటాం, ఇంటికాడ ఉండం. గురుకులం వెళ్ళినప్పుడు గురుకులంలోనే ఉంటాం, ఇంటికాడ ఉండం. మన దగ్గర సామర్థ్యం లేదు, మనమే అది గృహస్థులను అడుక్కుంటున్నాం. భవతి భిక్షాందేహి అని. మీరు చాణక్య సీరియల్ చూడండి, అక్కడ విష్ణుగుప్తుడు వాళ్ళ అమ్మని వచ్చి అడుగుతాడు, అమ్మా భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ ఈ స్వరం గుర్తుపట్టి ఇది ఎవరు అంటే నా బిడ్డ. ఎంతో ప్రేమతో అక్కడ వెతికి చూస్తే ఆ కుండలలో చూస్తే ఎక్కడ ఈ యొక్క చారెడు బియ్యం కూడా దొరకవు. అటువంటి పరిస్థితి. ఇక పరిస్థితి చూసి విలవిలలాడిపోతుంటాయి. అందుకని ఇక్కడ ఈ ప్రసంగానుసారంగా ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే భగవంతుడు అన్ని దిశల్లో ఉంటాడు, దిశలు కాదు అనేటువంటిది సారాంశం. ముని గారు మీరేదో అంటున్నారు, చెప్పండి. ఎక్కడ చూడమంటున్నారు? యజుర్వేదము 34 అంటే 34వ అధ్యాయము 55వ మంత్రం. దాంట్లో ఇక్కడ రాజు ఏం రాశాడంటే జీవాత్మ పడుకుంటుంది అని రాస్తున్నాడు. అది మీరు ఒకసారి చూడండి. మరి జీవాత్మ పడుకోవడం ఏంటి? అదే వారు
వారు భావంలో అట్లా రాస్తున్నారు. జీవాత్మ పడుకుంటది అని అంటే దేహధారణ చేసినప్పుడు పడుకోవాల్సిందే కదా. దేహంను బట్టి దేహం అలిసిపోతుంది కానీ జీవాత్మ కలసట ఏంటి? అంటే రాత్రి నిద్రించేటప్పుడు జీవాత్మ నిద్రపోతుంది. అప్పుడు అశ్విని ఈ మన ప్రాణం అపానం మేలుకుంటుందని చెప్తున్నాడు ఆయన. స్వామి, తిరుగుడు రాయి విసిర్రవుతూ నిద్రపోతున్నటువంటి వ్యక్తి నిద్రపోయేది ఏమిటి? శరీరమా ఆత్మన? ఆత్మ నిద్రపోతే గుండె ఎట్లా కొట్టుకుంటది? రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది? మలమూత్రాలు ఎలా తయారవుతున్నాయి? తిన్నది ఎలా అరుగుతుంది? అతను ఏం రాశాడంటే ఈ ప్రాణ అపాన వాయువు పనిచేస్తాయి అంటున్నాడు. కాదు స్వామి, పని చేయించేది ఎవరు? అపాన వాయువులను ప్రాణ అపాన వ్యాన ఈ వాయువులను సక్రియపరిచేది ఎవరు? వాటి జీవాత్మనే కదా. అందు గురించి జీవాత్మ మేలుకొని ఉంటుంటది, శరీరం మాత్రమే పడుకొని ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని భారతం చూడండి. మరి ఇప్పుడు నా దగ్గర పుస్తకం లేదు, నేను పుస్తకాలు రాలేదు, అవి వస్తాయి. ఇప్పుడు కాపీ పెడతాను. పెట్టండి. ఓకే, రైట్. ఓకే, సమయం అయిపోతుంది. చాలా అయిపోతుంది. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. మనము పరమాత్ముడు పంచభూతాలతో పాటు పంచభూతాలలో ఉంటూ కూడా పంచభూతాలకు అతీతంగా ఉంటున్నాడు. పంచభూతాలకు పరమాత్ముడు ఉన్నాడని తెలియదు. ఆకాశంలో ఉంటూ కూడా ఆకాశాన్ని తెలియదు పరమాత్మ నాలో ఉన్నాడని. దిశల్లో ఉన్నాడు, దిశల్లో తెలియదు పరమాత్మ ఉన్నాడని. అది రాసింది తెలుసుకోవాలి. చక్కగా ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్యోపాన ప్రభాకర్ గారు చెప్పారు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం. ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య. ఓం అమృతోపస్తర నమసే స్వాహా. ఓం అమృతాపిదా నమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రేయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహా పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం రితం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత. తతో సముద్రార్ణవాదది సంవత్సరో జాయత. అహోరాత్రాణి విదధాద్విశ్వస్య మిషతో వశీ.
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजैरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतम् प्रब्रवाम शरदः शतम् अधीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयोभवाय च
నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా ప్రకరణం సమాప్తం. శాంతి పాఠం చెప్పండి. అథ శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. నమస్తే. నమస్తే సర్వేభ్యో. అనేక కొత్త మన మిత్రులందరికీ పంచగలరని మనవి.